దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికీ లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను అనుగ్రహించి మీ గొప్పదైన మాటలు మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సత్యాన్ని మాకు దగ్గరగా చేర్చి తండ్రి, మీ సత్యాన్ని మాకు వివరించి నేర్పించి తండ్రి, ఈ భూమి మీద పరిశుద్ధులుగా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ పిల్లలకు తండ్రి ఈ ఆరాధనా కార్యక్రమాల్లో కొన్ని మాటలను తండ్రి బోధించబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి మీ పిల్లలందరూ మీ వాక్యాన్ని విని తండ్రి వాటి ప్రకారంగా నడుచుకుని మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారంలో మనం దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నావా అని మరి మొదటి భాగాన్ని మీరందరూ విన్నారు. అదేవిధంగానే ఈ వారంలో కూడా మరికొన్ని విషయాలను మనం జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కృతజ్ఞత, దేవుని ఎడల మనం ఏం చూపాలంట? కృతజ్ఞత చూపాలి. మనం ఎందుకు కృతజ్ఞత చూపాలి అని అనుకుంటున్నారు. కొద్దిమంది అయితే దేవుడే లేడనుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నీకు ఏదైతే నీ చుట్టూ కనిపిస్తున్నాయో మనుషులందరూ కూడా కుటుంబాల నుంచి వచ్చిన వారండి. కుటుంబం అన్న వెంటనే నీకు ఎవరు కనిపిస్తారంటే తల్లి, కుటుంబం అన్న వెంటనే తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళే కదండి కనపడేది. అంటే వారందరూ ఎవరిచ్చారని మనం అనుకుంటున్నారు? ఆలోచించడం లేదు పిల్లరా. నీకు తల్లిని ఇచ్చింది దేవుడు, తండ్రిని ఇచ్చాడు దేవుడు, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, వాళ్ళల్లో నీ పట్ల ఏం పెట్టాడు? ప్రేమను ఉంచాడండి. వివాహ విషయంలో అందరూ వివాహం చేసుకొని ఆనందిస్తున్నారే కానీ నీకు భర్తగా ఇచ్చింది ఎవరంటే దేవుడే. నీకేమిచ్చాడు? నీకు భర్తను దయచేశాడండి. నీకు వయసు వరకు తీసుకొని వచ్చి నీకు వివాహాన్ని నీ తల్లిదండ్రులు చేసినట్టుగా నీకు కనిపిస్తోంది. కాదండి, నీకు చేసింది ఎవరు? నీకు భర్తనిచ్చింది ఎవరు? దేవుడు. అదేవిధంగానే భార్యని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడండి. అంటే నీ కంటికి కనబడేది ఏదైనా కానీ నీ పట్ల చూపిస్తున్నారు ప్రేమ. అంటే ఆ ప్రేమనంతా నీ పట్ల చూపిస్తున్నది ఎవరు? దేవుడు చూపిస్తున్నాడు. ఆ విషయం తెలియక మరి కృతజ్ఞతగా లేక బతుకుతున్నారు మనుషులందరూ కూడా. నీకు ఏదైతే కనిపిస్తుందో, ఏమండి, గత క్లాస్లో మనం చూసాము, నువ్వు దాహం తీర్చుకుంటున్నావు అంటే దాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మనిషి అయితే ఇస్తున్నాడు, నీకు ఒక గ్లాసులో ఇస్తున్నాడు, కానీ ఆ మనిషి ఆ నీళ్ళకి చేసినాడు సృష్టికర్త కాదండి, సృష్టించినవాడు కాదు. ఆ నీటికి సృష్టికర్త ఎవరు? దేవుడు. అదేవిధంగా ఆహారం లేదా నీ దేహం ఎలా చేయబడింది? నీ దేహం ఇవ్వడానికి కారణం తల్లి కాదండి, నీ దేహం రావడానికి కారణం తండ్రి కాదు. నీ దేహం దేవుని వలన నీకు అనుగ్రహింపబడి, చూడండి, దేహం దేవుని వలన నీకు అనుగ్రహించబడింది, ఆహారం దేవుని వలన అనుగ్రహించబడింది. నీ తల్లి, తండ్రి వీళ్ళందరిలోనూ ప్రేమను పెట్టి దేవుడు అనుగ్రహించాడు. అందుకు దేవుని పట్ల ఎలా ఉండాలంట? కృతజ్ఞత కలిగి జీవించాలంట. కానీ గత వారంలో నేను ఒక 2 సందర్భాలు మీకు చెప్పడం జరిగింది. ఆ 2 సందర్భాలలో నోవాహు దినముల్లో మనుషులు ఎలా ఉన్నారంట? దేవుణ్ణి ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్నారంట. వాళ్ళు దేవుణ్ణి ఎరుగని ప్రజలుగా ఉంటున్నారు. తింటూ, త్రాగుతూ, సుఖిస్తూ వెళ్ళి నోవాహు గారు చెప్పినా వాళ్ళు మాత్రం మారు మనసు అన్నది పొందకుండా వాళ్ళు ఎలా ఉన్నారంటే వారు వారి క్రియల్లోనే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారంట? భూమి మీద చెడు గొప్పగా జరిగిస్తున్నారంట. అదేవిధంగా వారందరూ కూడా దోచుకునేవారుగా ఉన్నారంట, అంటే బలాత్కారులుగా ఉన్నారంట. అంటే అలా ఉండడం దేవునికి ఎలా ఉంది? చాలా కంటకంగా ఉందండి. వారిని చూసి దేవుడు ఏం చేశాడు? వారిని అసహ్యించుకున్నాడు, వారిని వద్దనుకున్నాడు. భూమి మీద నీతిపరులు వీళ్ళు కాదనుకున్నాడు. దేవుడు వారందరినీ కూడా జలప్రలయంతో తుడిచివేయడం జరిగింది. ఏమండి, 6 అడుగుల మనిషిని తీసివేయడానికి ఎవరెస్ట్ పర్వతాలు కూడా మునిగిపోయేంతగా అలా దేవుడు ఏం చేశాడు? అరారాతు పర్వతాలు కూడా మునిగిపోయేటట్లుగా చేశాడు. అలా దేవుని యొక్క ఉగ్రత మానవుల మీదకి వచ్చింది. అదేవిధంగానే ఇంకొక సందర్భం చూసాం. మనుషులు ఎలా ఉన్నారు అంటే కామ వికారయుక్తమైన తమ నడవడి వలన అన్నాం. కామ వికారయుక్తమైన నడవడి అంటే తను దగ్గరున్నది తల్ల, చెల్ల, అక్కన, ఎవరి పట్ల కూడా ఎలా చేస్తున్నారంటే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు కామవాంఛలతో ఉండిపోయారు. ఏమండి, నోవాహు దినముల్లో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారంటున్నాడు దేవుడు.
రాబోయే కాలంలో కూడా చాలా ఘోరాతి ఘోరాలు ఈ భూమి మీద చూడాల్సి వస్తుంది పిల్లల. కొన్ని సంఘటనలు అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి. తండ్రే కుమార్తెలను చేశారంట. ఏమండి, తండ్రే భయపెడుతున్నాడంట. ఎవరు? తన కడుపులో పుట్టిన వాళ్ళనే భయపెడుతున్నాడంట. ఎంత ఘోరం చూడండి ఇవన్నీ కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో. ఇది సమాజమే కాదన్నట్టుగా ఉంది. ఇది అసలు వీళ్ళు మనుషులే కాదన్నట్టుగా ఉంది. జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు అందరూ కూడా, తాగుతూ తిరుగుతూ చెడు కార్యాలు చేస్తూ. దేవుని కంట కన్నీరు రప్పిస్తున్నారు ఈరోజు. ఆనాడు కూడా రప్పించారు. వారందరూ కూడా దేవునికి కృతజ్ఞత లేని ప్రజలు. అందుకు దేవుడు వారిని ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర్రాల మీద ఏం చేశాడంట? అగ్నిగంధకాలను కురిపించి నాశనం చేసేసాడంట. అమ్మా, అది కదులుతూనే ఉంది చూడడంలా. కనుక మనము ఎలా జీవిస్తున్నామంటే మనుషులందరూ ఏం చేస్తున్నారు? వారి ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. దేవుడు ఎవరికి లోకాన్ని ఇస్తాడు చెప్పండి? దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? దేవుని ఎడల కృతజ్ఞత చూపే మనుషులకు దేవుడు ఏమిస్తాడు? లోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడని. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. చూడండి, లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం. దేవునికి కృతజ్ఞతగా ఉంటే వరకు ఏమిస్తాడు దేవుడు? రాజ్యాన్ని ఇస్తాడు. సిద్ధపరచబడిన రాజ్యం అంటే లోకం పుట్టక ముందే దేవుడు ఎవరైతే నా పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారో, నా పట్ల ప్రేమ కలిగి ఉంటారో అని వారి కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడంట? లోకాన్ని సిద్ధపరిచాడు. దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యం కోసం ఆసక్తిగా ఉండే ప్రజలు, ఆ రాజ్యం కోసం తమ ఆత్మల్ని కాపాడుకునే ప్రజలు భూమి మీద లేకుండా పోయారండి. ఎవరు కూడా అందరూ తన ఎదుట ఉన్న వాటివై చూస్తున్నారే కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నారు. దేవుని మనసును గురించి ఆలోచించలేకపోతున్న ప్రజలుగా ఈ భూమి మీద కనపడుతున్నాడు. అందరూ ఎలా ఉన్నారంట? కంటికి కనబడేవే. అండి, గత వారంలో కూడా మాట్లాడినమంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న ఏశావు. ఏమండి, ఒక పూట కూడు. ఏమండి, 3 పూటలా మానేస్తే చచ్చిపోతారా మనుషులు? లేదు కదా. కానీ దేవుడు చూడు ఎలా రాయించాడు? ఒక్క పూట కూటి కొరకే వాళ్ళు ఆశిస్తారంట. జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడంట. జ్యేష్ఠులకు సంపాదించేది ఆ లోకం. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఎవరండి వాళ్ళు? జ్యేష్ఠులు. ఆ జ్యేష్ఠుల సంఘం. ఆ జ్యేష్ఠుల సంఘాన్నే వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఎలా వస్తుందంటే, చిన్న వాటి కోసం, ఒక పూట కూటి కోసం. ఏమండి, వాళ్ళని ఏం రాయించాడు? వ్యభిచారులు, భ్రష్టులను రాయించాడు. ఈరోజు కూడా సంఘానికి ఎందుకు రాలేకపోతున్నాము అంటే ఏమండి, ఈరోజు సంఘానికి రాలేకపోతుంటే మళ్ళీ బాగా వస్తూ ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్గా ఎందుకు రాలేకపోతున్నారంటే ఈరోజు అండి, బాగా ఆలోచించండి, లక్షల మంది అండి ఈరోజు సంఘాన్ని మానేసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? లక్షల మంది మానేశారు. ఈరోజు అందరూ సంఘానికి రావాల్సిందే, కానీ చాలామంది అన్యులుగా ఉండిపోయారు. దేవుడు ఒక్కడే కదండి. దేవుడు మనందరికీ కన్న తండ్రి. ఆ దేవుడు ఏర్పరిచింది సంఘం, పరిశుద్ధుల సహవాసం. కానీ ఈ సంఘాన్ని కూడా ఎంతమంది మానేశారంట? లక్షల మంది. ఏమండి, ఈ ప్రపంచవ్యాప్తంగా మానేసి వారి పనుల్లో ఉండిపోయారండి. ఎలా ఉండిపోయారు? ఈరోజు పని చేస్తే మాకు ఒక 1000 రూపాయలు వస్తుంది కదండి, ఆ 1000 రూపాయలతో నా అప్పులు తీర్చుకుంటా కదండి, లేదా ఆ 1000 రూపాయల వలన నాకేదో కుటుంబానికి కొద్దిగా సరిపోతుంది కదండి, లేదా ఫంక్షన్లన్నీ. ఆ రోజు ఏ విధంగా ఒక్క పూట కోటి కొరకు ఏశావు మానేశాడో అట్లనే ఏం జరుగుతుంది? ఏదో ఫంక్షన్, ఆ ఫంక్షన్లో ఉండే భోజనం. అలా ఒక్క పూట కూటి కొరకు కూడా ఈరోజు కూడా ఏం చేస్తున్నాం? మానేస్తూ ఉన్నాం. 10 గంటలకు ఏదో మంచి భోజనం పెడతామన్నారు, ఏదో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో మళ్ళీ భోజనం ఉంటుంది. ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని సంఘాన్ని మాన్పించే ప్రయత్నం రకరకాలుగా అపవాది చేస్తూ ఉన్నాడండి. అపవాది ఎత్తుగడ. ఎవరు ఏశావుని తీసుకుని వెళ్ళారంటే ఏమంటే దేహం. ఆ దేహాన్ని ఎవరు కబలించారు? అపవాది కబలించేస్తున్నాడు. ఏ విధము చేతనైనా ఏం చేయాలండి? వాణ్ణి తీసుకొని వెళ్ళాలి, ఈ హక్కును తీసివేయాలి, పరలోకాన్ని మనుషులకు దూరం చేయాలి అన్న అపవాది సంకల్పం నెరవేరుతోందే కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారిలాగా మనం ఉండాలి. ఏ విధము చేతనైనా నేను మానుకోకూడదు. ఏమండి,
భర్త రాలేకపోయాడు అనుకోండి, నేనైతే మాననండి, నేను ఖచ్చితంగా వెళ్ళొస్తానండి అని భర్త ముందర స్త్రీ అనింది అనుకోండి, అమ్మో నా భార్య ఎంత కరెక్ట్గా ఉంటుంది, ఈమె దగ్గర నేను ఎలా ప్రవర్తిస్తున్నాను చూడు. లేదా భార్య ఏమండి భర్త నేను రానున్నాను అనుకోండి, భార్య వెంటనే ఏమనొచ్చు, లేదండి నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, నేను ఏదైనా మానేస్తాను, ఒక పూట భోజనమైనా మానేస్తానేమో. ఏమండి ఎలా మాట్లాడాలి? ఒక పూట భోజనమైనా మానేస్తానేమో, కానీ నేను సంఘాన్ని మానను. ఎందుకంటే ఒక్క పూట కూడు కోసం వెళ్ళి ఏం పోగొట్టుకున్నాడు? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు మనకి ఏమర్థం కావాలి? ఒక్క పూట సంఘం మానేస్తే నాకు పరలోకం పోతుందేమో. అర్థమవుతుందా? అలా మనం మాట్లాడాలి, అలా ఆలోచించాలి మనం. ఏంటి ఎంత దూరం నుంచి వచ్చినా ప్రకాశం డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి సంఘానికి రావాలనే ఉద్దేశంతో మరి సహోదరులు వస్తున్నారు. ఆయన చేసే ఆ పని, ఆ ఉద్యోగం, ఆ డ్యూటీ చాలా కష్టతరమైంది. ఒక బేల్దారిగా పని చేస్తున్నప్పుడు ఎంతో పైన నుండి వాళ్ళు పని చేస్తుంటారు, రిస్క్లో ఉండి దేహాన్ని ఖర్చు పెడుతుంటారు. అయినా కూడా ఏం చేస్తున్నాడు సహోదరుడు? సంఘానికి వస్తున్నాడు. అవునా కదా? కానీ మనకంత పని ఉందా? ఏమండి ఇతరులతో కంపేర్ చేసుకున్నాం అనుకో, నాకన్నా కష్టమైన డ్యూటీ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారండి. అలా ఒకరికొకరు కంపేర్ చేసుకుంటే మనం ఏమనుకుంటాం? అయ్యో నా డ్యూటీ చాలా చిన్నదండి అనుకుంటాం. ఏ చిన్న తలనొప్పి వచ్చినా, ఏ చిన్న జ్వరం వచ్చినా, ఒక్కసారి వద్దనిపించింది అనుకోండి, అంతే మనం వెంటనే మానేస్తాం. అండి అన్ని మాట్లాడుతుంటారండి సేవకులు అంటే, మాట్లాడతారు, వాళ్ళు అట్లే మాట్లాడతారు. మాకు పిల్లలు ఉన్నారు కదా, ఈ చిన్న బిడ్డలు తీసుకుని ఎలాంటి పోవడం. ఏమండి ఇప్పుడు సహోదరుడు ఇందాక తీసుకొచ్చాడు, అంతకన్నా చిన్న బిడ్డలు ఉన్నారు ఎవరికన్నా? ఏమండి ఆలోచించండి. కానీ ప్రియులారా, ఇది మన కోసం కాదండి మనం చేయాల్సింది. ఇది ఎవరి కోసం చేయాలి? దేవుని కోసం చేయాలి. దేవుని పట్ల కృతజ్ఞత చూపడం, సంఘానికి రావడం, దేవుని మాటలు వినడం ఏది? కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత దేవుడు చూస్తున్నాడు. సంఘంలో యేసుక్రీస్తుల వారు వస్తున్నారు, ఆయన భావజాలాన్ని మనకి ఎక్కిస్తారు. అది నేర్చుకోవాలి, అది వదులుకోకూడదు, ఇది పరలోకానికి నడిపించేది అనే విషయాన్ని మనుషులు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారండి, వదిలేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. ఎంతగా పట్టించుకోవడం లేదంటే ఆయన శిలువ త్యాగాన్ని ఏం చేస్తున్నారు? వ్యర్థం చేస్తున్నారు. అది తప్పుపడుతున్నారు. నువ్వు రావడం లేదంటే దాన్ని ఏం చేసినట్లా? తప్పు పట్టినట్ల. అలాంటి తప్పు పట్టే పని చేస్తున్నారు. దేహాన్ని అంటే శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తూ ఉన్నారండి. తిండి తినాలి, తిండి తిండి తిండి. ఏమండి బాగా తిండి పెడితే, మంచి రుచులు చూస్తే, ఏమండి ఇప్పుడు చూడని రుచులు ఏమన్నా, కానీ వాటి గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రేమైన దేవుని వల్ల. ఏమండి ఈరోజు నువ్వు తిండి కోసం ఆలోచిస్తున్నావు కదా, ఈ తిండి ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే. ఎందుకోసం ఇచ్చాడు? నీకోసం ఇచ్చాడు. నీకోసం దేహాన్ని ఇచ్చాను, నీకోసం తల్లిదండ్రులు పెట్టాను, నీకోసం ఆహారాన్ని పెట్టాను, అన్నీ పెట్టిన నేనే వారానికి ఒకరోజు కూడుకోమని చెప్తున్నాను. కనీసం ఒక గంట, గంటన్నర సమయం కూడా కేటాయించలేకపోతే దేవుడు ఏ విధంగా పరలోకాన్ని ఇవ్వాలో మీరే ఆలోచించండి పిల్లలు. దేవుడు ఏ విధంగా ఇవ్వాలండి? ఏ కొలతను బట్టి ఇవ్వాలి వాళ్ళకి పరలోకం? ఏమండి దేవుని ఎదుట మనం ఎలా కనిపిస్తున్నాం తెలిసినా? దోషులుగా కనిపిస్తున్నాం. దేవుని యొక్క సమయాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? దొంగలించేస్తున్నాం. ఏమండి ఈ భూమి మీద ఒకనాడు ప్రజలందరూ ఏం చేశారు? వాళ్ళందరూ కూడా దేవునికి అయిష్టంగా బ్రతికారు, తిని బ్రతికారు. ఏమండి అదేవిధంగా ఏమండి ఈరోజు మనం ఏదైతే ఆహారం అని తింటున్నామో, ఆహారం అని చాలా వాటిని మనం తినేస్తూ ఉన్నాం. అవి చూడండి ఒకసారి, వాటిని కంపేర్ చేసుకోండి. ఏవైతే నువ్వు చేప అంటున్నావో, నువ్వు ఏదైతే మాంసం అంటున్నావో, అవి వాటి శరీరాలను ఏం చేస్తున్నాయి? మనకు సమర్పిస్తున్నాయి. దేవుని మాటకు లోబడిన ప్రకృతి, దేవుని మాటకు లోబడిన దేవదూతలు, అవి లోబడి ఏం చేస్తున్నాయి? మనకు ఆహారంగా అవుతున్నాయి. దేహం కలిగిన మనము నీ దేహాన్ని ఏమండి ఎవరికైనా కానీ ఈ వేలు ఇచ్చేస్తానండి తినేయండి అంటాం మనం. ఏమండి లేదా ఓ చెయ్యి ఇచ్చేస్తాను తినేయండి అంటామా? ఒక ముక్కు ఇస్తాను, లేకపోతే ఒక కన్ను ఇస్తాను తినేయండి అంటామా? అమ్మో, అసలు దేన్ని మనం కనీసం ఎవరైనా గిచ్చడానికి కూడా మనం ఒప్పుకోం. ఎవరైనా గట్టి గిచ్చేసారనుకోండి, వాళ్ళని కొరికేస్తారు ఇంకంతే అండి. కానీ నువ్వు ప్రకృతిలో ఉన్నవన్నీ తినేస్తున్నావు. వాటి కన్ను తినేస్తావు, వాటి తల తినేస్తావు, వాటి యొక్క శరీరం తినేస్తావు. అవునా కదా? ఏమండి ఒకవేళ మొక్క దేహాన్ని ఏం చేస్తాం? తినేస్తాం. వాటి కంకుల్ని తినేస్తాం, గింజల్ని తినేస్తాం, మొత్తాన్ని తినేస్తాం. కానీ మనం ఏమి ఇవ్వడం లేదు?
సమయాన్ని మాత్రం ఇవ్వడం లేదండి. ఏమండి, నీ దేహపు కోరికలను మాత్రం మనం అణుచుకోలేకపోతున్నాం. అంటే దేహములో పుట్టే కోరికలను అణుచుకుంటే వాళ్ళు ఏమవుతారు? విధేయులుగా దేవుని ఎదుట కనపడతారు. అప్పుడు నువ్వు దేవుని మాట విన్నట్టు, అప్పుడు దేవుని మాట నువ్వు పాటించినట్లు. అంతేకాని ప్రకృతిని అంతా ఉపయోగించుకున్న నీవు ఆయన మాటను పాటించకపోతే ఏమండి దేవుని మాటను పాటించినట్లు కాదండి. ఏదండి, ఏది దేవుడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ మాటలో చూడండి, ఏది దేవుడో చెప్తున్నాడు అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ మాటలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నువ్వు వాక్యం పాటించడం లేదు, వాక్యం పాటించడం లేదంటే నువ్వు దేవుని యొక్క మాటనే వాక్యమే దేవుడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని మనం పాటించాలి. ఆ వాక్యము దేవుడు నీకు వినిపిస్తున్నాడు అంటే ఆ దేవుని మాటకే మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యం వినకపోతే ఎవరిని నిర్లక్ష్యం చేసినట్టు? దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టు, దేవుణ్ణి పట్టించుకోనట్టు. ఏది దేవుడు? వాక్యం దేవుడు అండి, వాక్యమే దేవుడు. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూడండి. తెస్సలోనికకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4లో, తెస్సలోనికకు రాసిన, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో. ఏమండి, ఏది పూజింపబడునో, ఏది పూజింపబడాలి? వాక్యం పూజింపబడాలండి. వాక్యాన్ని గణపరచాలి. నువ్వు పూజిస్తున్నావు అంటే దాన్ని గణపరుస్తున్నావు. వాక్యం అన్న వెంటనే వెళ్ళిపోవాలి, వాక్యానికి చెవి ఇవ్వాలి, వాక్యానికి మనసు ఇవ్వాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి సమయాన్ని ఇవ్వాలి. అప్పుడు నువ్వేం చేసినట్టు? దాన్ని పూజించినట్టు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించచ్చు. దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్ముని మోసపరచండి. అంటే ఎవడో మోసం చేసేవాడు ఉన్నాడండి, నిన్ను మోసం చేసేస్తాడు. దేవునికి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి పూజించాల్సిన పని లేదు, దేవుణ్ణి గణపరచాల్సిన పరిస్థితి లేదు. నిన్ను నువ్వే గణపరచుకో, నిన్ను నువ్వే తిను బాగా, నువ్వుగానే ఉండు, నువ్వుగానే ఆలోచించు. దేవుని గురించి ఎందుకు ఆలోచిస్తావు? దేవుని గురించి ఎందుకు పట్టించుకుంటావు? దేవుని సంఘానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమి? వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అండి. నిన్ను మోసపరిచి నిన్ను తప్పించేవాడు ఉన్నాడండి. వాడి మాయలో పడిపోతారండి మనుషులు, ఈజీగా పడిపోతారు. ఎందుకంటే వాడు మానవులందరినీ గుచ్చేశాడు, అందరినీ గుచ్చేసాడు కనుక అందరూ బయటే ఉన్నారు. ఇంకెవరున్నారు? ఇంకా లోపల ఉన్న వాళ్ళు. ఆ లోపల ఉన్న వాళ్ళని లాగడం వాడికైనా పెద్ద విషయమా? నేను ఈజీగా లాగేస్తాను, కృతజ్ఞత లేని ప్రజలుగా వాళ్ళను కూడా మార్చేస్తాను అని చెప్పేసి. ఏమండి, ఎప్పుడు వస్తారండి సంఘానికి? అందరూ ఎప్పుడు వస్తారంట? నెక్స్ట్ మంత్ వస్తుందండి, 25. ఎలా ఉంటుంది సంఘం అంతా కూడా? కలకల ఆడిపోతూ ఉంటుంది అట్లే. ఏమండి, మీరు చూడండి, క్రిస్మస్ వచ్చిన వెంటనే చర్చిల దగ్గర అంతా ఎలా ఉంటుంది హడావుడి. ఆ సంఘం పట్టక, బయట పట్టక, రోడ్ల మీద వేసి కూర్చోబెట్టింటారు. ఇంకా ఏమండి, అది కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే చెప్పే అవకాశం ఉంది, 6 మందికి సన్మానాలు చేయాల. ఎందుకంటే రాజకీయ నాయకులందరూ అప్పుడే అందరూ వస్తారు. వీళ్ళందరినీ ఏమని చెప్తారు పేపర్లలో? భక్తులు, విశ్వాసులు అండి. క్రైస్తవ భక్తులందరూ ఘనంగా ఏం చేసుకున్నారంట? క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు, ప్రార్థనలు చేశారు, అన్నీ చెప్తారు. ఏమండి, మిగతా టైం అంతా ఎక్కడికి వెళ్ళారు? భక్తులంతా ఎక్కడికి వెళ్ళారు? భక్తులంతా ఇళ్లలోనే ఉన్నారు, ఎవరి పనులు సొంత పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు అలా సొంత పనులు చేసుకొని కేవలం చర్చికి పోయేస్తే చాలు అనుకుంటున్నారండి. ఎందుకంటే వారికి దేవుడు ఎవరంట? దేవుడు వాక్యం కాదండి వాళ్ళకి దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, వాళ్ళకు దేవుడు ఎవరో చెప్తున్నాడు అక్కడే పక్కన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, నాశనమే వారి అంతం. చూడండి, ఏదంట వారి అంతం? వాళ్ళు చూసుకుంటున్నారే, కేవలం క్రిస్మస్కి మాత్రం వస్తే చాలు, న్యూ ఇయర్కి మాత్రం వస్తే చాలు, గుడ్ ఫ్రైడేకి వస్తే చాలు, ఈస్టర్కి వస్తే చాలు, లేకపోతే మిగతా సమయం అంతా మాకు దేవుడి గురించి అవసరం లేదు, మేము సంపాదించిన ధనం అంతా మేమే కూర్చుకుంటాము, ఏమండి, మేమే తింటాము, మేమే ఉంటాము,
చాలా బాగున్నాం మేమని చెప్పుకుంటున్నారే, వారి అంతం ఏమంట? నాశనమే వారి అంతం అంటున్నాడు దేవుడు. అంటే దేవుడికి తెలియనోడా అండి దేవుడు అంటే? దేవుడు ఏమైనా వెర్రివాణిగా దేవుడిని లెక్కేస్తున్నారండి మనుషులందరూ కూడా. అంటే దేవునికి మేము పట్టించుకుంటాం, లేకపోతే లేదు, అంతా మా ఇష్టం. అలాంటి ప్రజలతో దేవుడు అంటూ ఏమంటున్నాడో తెలిసిన? నాశనమే వారి అంతం, వారి కడుపే. ఏది దేవుడు అనుకుంటున్నారంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏది దేవుడుగా వారు అనుకుంటున్నారంటే వారి కడుపే వారి దేవుడు అంటాడు. ఏది దేవుడు కాదు, ఇంకా వాక్యము దేవుడు కాదు, ఏమండి, ఆ కన్న తండ్రి దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు. బాగా తింటూ, సినిమాలు చూసుకుంటూ, కడుపు నిండా తింటూ, అబ్బా ఎంత బాగా సంతోషిస్తున్నాం కదా, ఎంత బాగా సుఖిస్తున్నాం కదా. ఏమండి, తిండి గోల, బట్టల గోల. బట్టల షాపులు చూడండి ఎలా ఉంటాయో. ఏమండి, పండగ వస్తోంది అంటే బట్టల షాపులు ఎలా కిటికిటిలు ఆడుతుంటాయి చూడండి. ఇక్కడ చర్చిలో ఒకరోజు, అక్కడ నెల రోజులు. అంటే అక్కడ పండగ ఎట్లా జరుగుతుంది? నెల రోజుల పండుగ జరుగుతుందండి. తిరిగి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రోజు షాపింగ్. ఇంట్లో 3 ఉంటే 3 రోజులు పోవాలి షాపింగ్కి, 4 ఉంటే 4 రోజులు వెళ్ళాలి షాపింగ్. ఆ షాపింగ్లన్నీ అయిపోయిన తర్వాత మరి కుట్టించుకునే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళని పోరు పెడుతూ ఉంటారు, కుట్టండి. వాళ్ళు కుట్టకపోతే వాళ్ళ మీద అలగడాలు, గొనగడాలు, సనగడాలు. ఏమండి, ఎలా ఉంటుందో చూడండి పరిస్థితి. పండగ హడావుడి చూడండి ఎలా ఉంటుందో. కానీ దేవుణ్ణి కనపరిచే విషయంలో అస్సలు పట్టించుకోరండి. ఏమండి, వాళ్ళు ఏదైనా కొద్దిగా తక్కువ చేశారనుకోండి, అక్కడ డిజైన్ వేయలేదు వాళ్ళు, వారి గురించి ఏం మాట్లాడకుండా వాళ్ళు డిజైన్ వేయలేదు, ఈసారి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మార్చేయాలి అని. ఇలా మనుషులందరూ కూడా దేవుడిగా ఏది ఉందంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బట్టలండి, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ తిండి అండి. అదేవిధంగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే స్థలాలండి, పొలాలండి. కొనేవాళ్ళు ఉన్నారు, స్థలాలు కొనాలి, ఇక్కడ సైట్ ఎంత, అక్కడ సైట్ ఎంత, ఏవి రేట్లు పెరుగుతున్నాయి, స్థలాల గురించి, పొలాల గురించి, బంగారం గురించి, ఎప్పుడూ వీటి గురించి అండి ఆలోచన. ఈ నెల ఎంత పెరిగింది బంగారం, వచ్చే నెల ఎంత పెరుగుతుంది బంగారం, నా దగ్గర ఎంత ఉంది బంగారం. ఇలా చూసుకుంటూ మనుషులందరూ ఏం చేస్తున్నారో దేవుని యొక్క త్యాగాన్ని, ఆ కుమారుని యొక్క త్యాగాన్ని వ్యర్థం చేస్తున్నారండి. ఆయన పట్టించుకోవడం లేదు, అంతా వాళ్ళ గురించే పట్టించుకుంటున్నారు. అందుకే ఏమంటున్నాడు దేవుడు? నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. కింద చూడండి, కింద మాటలే. వారు ఏ సంగతుల్లో సిగ్గుపడాలంట? క్రైస్తవుడుగా ఉండి బట్టలు అంటున్నావే, బంగారం అంటున్నావే, స్థలాలు అంటున్నావే, ఆ విషయంలో ఏం పడాలి? సిగ్గుపడాలండి. చీ. క్రైస్తవుడుగా ఉండి ఎప్పుడు బట్టలను బట్టి ఒకరికి హోదా ఇవ్వడమా, బంగారాన్ని బట్టి గౌరవించడమా? ఏమండి, స్థలాలను బట్టి, ఇంటిని బట్టి, వస్తువులను బట్టి, వాహనాలను బట్టి మనుషులకి విలుపిస్తావా? మనం దానికి ఇచ్చేవాళ్ళమా? మనం లోక సంబంధులమా అనుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉన్నారంట? సిగ్గుపడవలసిన విషయములలో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే భూసంబంధులుగా మారిపోయారు అండి. ఈ లోకం నుంచి మిమ్మల్ని వేరు చేస్తే మరి ఎక్కడికి వెళ్ళిపోయావు? మరీ భూ సంబంధులుగానే మారిపోయావు. తింటూ, తాగుతూ, సుఖిస్తూ. ఏమండి, ఈరోజు చూడండి, ఒక చిన్న అమ్మాయిని ఏం చేస్తారంటే, ఏమండి, అత్యాచారం చేసి చంపేస్తారు. ఏం చేశారు? దేవుడు ఆమెను సృష్టించడానికి దేవుడు పడిన కష్టమైతే ఒక్క రోజులో చంపేస్తారండి. ఎంత శిక్ష రావండి వాళ్ళ మీదకి. ఇందాక మన ఆత్మీయత అన్నాడు, గర్భస్థ దశలోనే శిశువు అని చెప్పేసి అమ్మాయిని చెప్పి చంపేసే వాళ్ళు ఉన్నారంట. అందరికండి పెద్ద ఉగ్రతలు తీసుకొచ్చుకుంటారు వీళ్ళంతా కూడా. దేవుడు పడిన కష్టాన్ని వ్యర్థం చేస్తున్న పురుషులు, స్త్రీలు, జన్మలను నాశనం చేసుకుంటామన్న వారందరూ కూడా అంటే సుఖాల కోసం బతుకుతూ ఉన్నారండి. ఇక్కడ తప్పించుకుంటాడు కేసు, మరి ఇంకో చోట మరి ఒక అన్యాయం చేస్తాడు. వీళ్ళందరూ కూడా అండి దేవుణ్ణి ఏం చేస్తున్నారు చూసినా ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళందరి మీదకి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళ నిజంగా దేవుణ్ణి ఏం చేయాలంటే, ఎలా కృతజ్ఞత ఉండాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి, నీకు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఎప్పుడు కృతజ్ఞత అంటే ఏమండి? థ్యాంక్స్ చెప్పడం. అదేవిధంగా మనం ఏముండాలంట? విధేయులుగా ఉండాలండి. దేవుడు కోరుకునేదేమి? విధేయత కలిగి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే విధేయత అంటే ఏమి? భయభక్తులు కలిగి ఉండడం, విధేయతగా ఉండడం. ఏమండి, దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండాలండి. ఎన్ని మేళ్ళు చేశాండి నాకు దేవుడు. ఏమండి, లోకంలో ఉన్న వాటిని కోరుకుంటూ పోతే అండి దానికి అంతు పంతు ఉండదండి. నా దగ్గర ఏవో తక్కువ ఉన్నాయని నీవుగా ఫీల్ అయినావంటే
అవి ఎప్పటికీ ఆగవు. ఇంకా అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఎవరికీ ఉండదండి. కనుక ప్రేమైంది దానికి అడ్డుకట్టలేయాలి. ఏమండి, నాకున్న దానితో నేను సంతృప్తిగా నేను జీవిస్తాను. మనం అడ్డుకట్టలేసి మనకున్న దాంట్లో తృప్తిగా బతుకుతూ లోకాశల్లో నుండి బయటకు పడ్డమే క్రైస్తవం ప్రేమైన దేవుని వల్ల. లోకాశలకు మనం ఏమాత్రము ఎడమ ఇవ్వకూడదు, లోభానికి ఏమాత్రం ఎడమివ్వకూడదు అని చెప్తాడు దేవుడు. అదేవిధంగా ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎవరు కృతజ్ఞత చూపారు? ఏమండి, బైబిల్లో కొద్దిమంది భక్తులు నిజంగా దేవుని కోసం చాలా కృతజ్ఞత చూపిస్తారు. ఆ కృతజ్ఞత చూపిన భక్తుల్ని చూద్దాం మనం. ఏమండి, దేవుడు చేసిన మేళలను బట్టి, ఉపకారాలను బట్టి వాళ్ళు ఎలా కలిగి ఉన్నారు? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుని ఎడల కృతజ్ఞత చూపిన భక్తుల్ని చూద్దాం. ఎవరండి భక్తుడు అన్న వెంటనే బైబిల్లో దావీదు గారు దేవుని ఎడల కృతజ్ఞత చూపిన వాడుగా కనిపిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే ఆయన దేవుడే నా బలం అంటున్నాడండి. అంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన? దేవుడు. ఏమండి, నువ్వు ఏదో బలం అనుకుంటావేమో. నీకు బలం అన్న వెంటనే నీ వంశీయులు కనిపిస్తారు, బలం అన్న వెంటనే నీ కుటుంబం కనిపిస్తుంది, బలం అన్న వెంటనే నీ ఉద్యోగం కనిపిస్తుంది, ఆస్తి కనిపించవచ్చు, బంగారం ఏవేవో కనిపించవచ్చు. కానీ దావీదుకి ఎవరు కనిపిస్తున్నారు? బలం అన్న వెంటనే దేవుడే నా బలం, దేవుడే నా శక్తి అంటున్నాడండి. అదేవిధంగా ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నాడు దావీదు గారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దేవునికి చాలా ఇష్టలు ప్రేమైన దేవుని వల్ల. అందుకే ఆయన గురించి రాయిస్తాడు. దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు, ఆయన నా హృదయంలోని ఉద్దేశములని నెరవేర్చినవాడు. ఏమండి, ఎంతో ఒబీడియంట్ చూపించినవాడు అండి దేవుని పట్ల. ఆయన తప్పు చేసినా అది తప్పని తెలుసుకొని దేవుడు దండించినప్పుడు, ఖండించినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దానిలో నుండి బయటికి వచ్చి దేవుణ్ణి మహిమపరిచినవాడు, ఘనపరిచినవాడుగా దావీదు గారు కనిపిస్తున్నారు. దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే చూద్దామండి. ఎంతగా ప్రేమించాడంటే 22వ అధ్యాయం దినవృత్తాంతంలో మొదటి గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ మాటలో, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. చూడండి, ఇంకా మ్రాణులను రాళ్లను కూర్చించి తిని నీవు ఇంకను, అంటే ఎవరితో అంటున్నాడు? సొలొమోనుతో అంటున్నాడని. నేను చాలా ప్రేమించాను. ఏమండి, ఆయన మరి ఎలాంటి ప్రేమ గురించి మాట్లాడతాయండి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమంటాడండి. అంటే ఆ మాట చెప్పి ఊరుకున్నాడా? ఏమండి, ఆ మాట చెప్పేసి ఊరుకున్నాడా? చాలామంది ఏమనుకుంటారు, ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలంటే దేవుని కోసం కొన్ని మాటలు నోటితో మాట్లాడేసేసి ఊరికైపోతారు. అంతే కదండి. దేవుణ్ణి స్తుతించడం అంటే దేవానికి స్తుతులు అంటే దేవుణ్ణి స్తుతించి దేవునికి ప్రార్థించి ఊరికొండిపోతాం. అలాంటి వాడు కాదండి. ఏం చేశారు దావీదు గారు? కేవలం మాటతో స్తుతించడమే కాదు, ఏం చేశారు? క్రియలు చేసిన వాడండి. ఆయన తన జీవిత కాలంలో నా తండ్రి కోసం నేను చేయాలనుకున్నవాడు, నా దేవుణ్ణి కోసం ఘనపరచాలి. ఎందుకు? గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకుని వచ్చి అంతఃపురంలో సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడు. ఎక్కడో ఉండవలసిన వాడిని నేను, అక్కడ ఉండవలసిన వాడిని తీసుకొచ్చి ఇంత ఎత్తైన స్థానంలో నన్ను కూర్చోబెట్టిన నా దేవుణ్ణి ఎంతగా మహిమపరచాలి, ఎంతగా ఘనపరచాలి. నా దేవుడు అడక్కపోయినా ఆయన అడిగాడా? మనం అడిగినా ఒకసారి చేయలేకపోతాం. కానీ
ఆయన అడక్కపోయినా ఏమనుకున్నాడంట, నా దేవుణ్ణి ఘనపరచాలనే ఉద్దేశంతో ఆ మాట చెప్తున్నాడు. ఇదిగో నా కష్టస్థితిలోనే, చూడండి ఏమంటాడు ఫస్ట్ మాటలోనే, నా కష్టస్థితిలోనే. ఏమండి, చాలామంది ఏమనుకుంటాం, నేను ఉన్నప్పుడు చేస్తాం అనుకుంటాం. కానీ దావీదు గారు ఎప్పుడు చేశారంట, కష్టస్థితిలోనే దేవుని కోసం అనుకున్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడంట, దాస్తూ ఉన్నాడంట. అదంతా వచ్చి ఎవరితో చెప్తున్నాడు, ఇదిగో సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నా కష్టస్థితిలోనే యెహోవా మందిరం కొరకు నేను ఎంత దాచాను, 2 లక్షల మణుగుల బంగారం. ఏమండి, మణుగులు అంటే కేజీల లెక్కలో చెప్తున్నాడు ఆయన. 2 లక్షలు అంటే ఒక మణువు అనుకుంటే అది 10 కేజీలు కావచ్చు, 3 కేజీలు కావచ్చు. అన్ని లక్షల కేజీల బంగారాన్ని ఏం చేశాడంట, దాచేశాడంట. ఇంకా ఉంటున్నాడు 10 కోట్ల మణుగుల వెండి కూడా చూడండి ఎంత పెట్టాడు, కోట్ల కేజీల వెండిని దేవుని కోసం, మందిరం కోసం ఆయన దాచాడండి. ఎందుకంటే ఆయన లోపల, ఆయన ఆలోచనల్లో దేవుణ్ణి ప్రేమించడంలో ఆయన ఏమనుకున్నాడంటే, ఈ లోకంలో ఎక్కడ ఎవ్వరూ కట్టని ఒక గొప్ప దేవాలయం అంటే బంగారు దేవాలయాన్ని కట్టాలి. దాన్ని అనుకున్న వెంటనే ఆయన మనసంతా అండి ఆ మందిరం నిండిపోయిందండి. ఆ మందిరం కట్టాలి. ఈ ప్రపంచంలో ఎవరు చూసినా ఏం చేయాలి, ఆశ్చర్యపోవాలంతే. నా తండ్రి యొక్క గొప్పదనం ఆ మందిరంలో కట్టాలి అని, కనబడాలనే ఉద్దేశంతో ఒక మంచి మందిరాన్ని నిర్మించాలని తన ఊహల్లో అనుకున్నాడని. దానికోసం ఏం చేశాడంట, అంతగా కూర్చాడు. ఇంకా చెప్తున్నాడు కింద, తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుము. అసలు తూచడానికే అంటే ఇన్ని కేజీలు ఉంది, ఇన్ని లక్షల కేజీలు, ఇన్ని కోట్ల కేజీలని చెప్పడానికే లేదంట. అంత వెండి, అంత ఇనుము కూడా, ఏమండి ఇత్తడిని ఇనుముని ఆయన సమకూర్చాడు. ఇంకా ఏం చేశాడంట, మ్రాణులు రాళ్ళు కూడా సమకూర్చి పెట్టాడంట. అంత సమకూర్చాడంట దేవుడి కోసం అని చెబుతూ కింద ఏమంటున్నాడు అంటే, నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. చూడండి, నేను సంపాదించేశాను దీనితో కట్టేది కాదు, నీవు కూడా నా దేవుని కోసం ఇంకా సంపాదించాలి అని తన కుమారునికి చెప్తున్నాడు. కుమారుడా, నీవు కూడా చాలా సంపాదించాలి దేవుని కోసం, చాలా ఘనపరచాలి. ఏమండి, ఒకనాడు ఓబేదేదోము అంటాం కదా, ఓబేదేదోము ఇంటి వారు ఎలా చేశారంటే దేవుని కోసం పనిని చాలా గట్టిగా చేశారంట. అంటే అలా చేయాలి దేవుని పని అంటే అంతగా ఇష్టపడ్డాడు. ఆయన చెప్పాడు, దేవా సమస్తము ఇచ్చావు నువ్వే, నిన్ను మేము గణపరచాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తం ఆయన్ను సన్నుతించుము. అదేవిధంగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దన్నాడు. కేవలం మాట చెప్పి ఊరుకున్నాడా అండి? మనం కూడా అంటాం దేవునికి స్తుతులు, లక్షలు, కోట్ల స్తుతులు అంటాం. అలా అనేసి ఊరుకుండలేదండి. ఆయన తన జీవిత కాలంలో దేవుని కోసం ఏం చేశాడు, నెరవేర్చాడు, కృతజ్ఞత చూపాడు. అందుకని దేవుడు ఏమంటే నా హృదయానుసారుడు ఆయన. ఏమండి, ఆయన భారం ఎవరి మీదో పెట్టాలనుకోలే, తనకు తానుగా దేవుని కోసం అనుభవించిన వాడుగా, తను చేసిన వాడుగా కనిపిస్తాడండి. అలాంటి దేవాలయాన్ని ఆయన కట్టడం జరిగింది. ప్రేమ దేవుని వల్ల ఈరోజు చూడండి, అంటే భూములు, బంగారము, స్థలాలు, చదువులు, వాటి కోసం ఎంతైనా ఖర్చు పెడతాం మనం. నేను కూడా ఖర్చు పెడుతున్నాను, వాటి కోసం ఖర్చు పెడతాం. వాటి కోసం ఎలా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతామో దేవుణ్ణి సంతోష పెట్టడానికి కూడా అలాగే ఖర్చు పెట్టాలి. దేవుణ్ణి కూడా ఒక పక్క ఇష్టపడాలండి. నువ్వు చదువు కోసం ఎలా పెడతావో, ఆరోగ్యం కోసం ఎలా పెడతావో, బట్టల కోసం ఎలా పెడతావో, తిండి కోసం ఎలా పెడతావో, దేవుని కోసం కూడా మనం ఏం చేయాలి, దేవుణ్ణి కూడా ఒక భాగంగా చూడాలి. ఏమండి, ఆహారం భాగమా కదా, ఏమండి, నీ జీవితంలో ఒక భాగం అది. చదువు ఒక భాగం, ఇల్లు ఒక భాగం. అలా దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉన్నప్పుడు ఏం చేసిన ఏమున్నట్లు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లు. ఏమండి, భార్యకు ఆహారము, బట్టలు అన్నీ ఇస్తుంటే ఏమంటారండి, నా భర్త బాగా చూసుకుంటున్నాడండి, నన్ను ప్రేమిస్తున్నాడండి, ఏం అనడం లేదండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటారు. ఆమెకు తక్కువ చేసామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? భార్యకి ఎవరైనా తక్కువ చేస్తారా? ఆమెకు ఆహారం సరిగ్గా పెట్టలేదనుకోండి, లేదా మంచి ఆహారం మనం తినేసి ఆ కింద మాడిపోయినవో అలాంటి ఆమెకు పెట్టామనుకోండి, ఒక పూట భోజనం మానేయమనుకోండి భార్యని, మధ్యాహ్నం అంతా నువ్వు భోజనం మారి ఓన్లీ రాత్రిపూట మాత్రమే భోజనం అన్నా అనుకోండి, భార్య ఎలా ఉంటుంది? వాళ్ళ బంధువులకు చెప్తుందా చెప్పదా? అక్కడి నుంచి ఎలాంటి పరిస్థితి వస్తుంది చూడ ఆలోచించండి. ఒక పూట భోజనం మానేస్తే
కానీ మనం ఏం చేస్తున్నాం? దేన్నైనా మానేయడానికి దేవుని విషయంలో ఈజీగా ఇష్టపడుతున్నాం. చూడండి, ఆ మాట అన్న వెంటనే భార్యల పరిస్థితి ఎలా ఉంటుంది? లేదు, భార్యనే సంపాదిస్తుంది, భర్తకు నీకు రాత్రిపూట భోజనం లేదనింది అనుకోండి, ఈయన ఏం చేస్తాడు? ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పడా? ఒక నెలైనా సంవత్సరమైనా అలాగే ఉంటాడా? ఉంటుందా? చూడండి. కానీ దేవుని విషయంలో అలా ఆలోచించాలి పిల్లలు. దేవుణ్ణి ఏ విధము చేతనైనా ఏం చేయాలా? మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము అనడానికి ఏం చేయాలంట? క్రియలు చూపించాలి. క్రియలు చూపించడమే కృతజ్ఞత కలిగి ఉండడం. ఏమండి, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం చేస్తాం? వెంటనే ఒక నీళ్ళు అందిస్తాం, ఏదైనా పండు ఆహారము, ఏమండి ఇంట్లో ఏదైనా ఉంటేనో అది వేడిగానో ఏదో కొద్ది చేసి పెడతాం, లేదా ఏదో బిస్కెటో టీనో ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తాం. ఏమండి, కానీ దేవుని ఎడల ఒక రోజులో ఏమీ చేయకుండానే దేవుణ్ణి ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి, దేవుని కోసం చేయాలి ప్రేమ దేవుని వల్ల. ఇంకొక భక్తుల్ని చూద్దామండి. ఏమండి, దేవుని కోసం కృతజ్ఞత కలిగి ఉన్న భక్తుల్ని ఇంకొక భక్తుల్ని చూద్దాం. ఆయన ఎవరు కాదు, అబ్రహాము గారండి. అబ్రహాము దేవుణ్ణి ఎంత ఇష్టపడ్డాడంటే అండి, దేవుడు అంటే ఆయనకు చచ్చేంత ఇష్టమైన ప్రేమ దేవుని వల్ల. దేవుడు ఒకవేళ అబ్రహామా నువ్వే నీ కత్తితో నీ గొంతు కోసుకోవాలి అని చెప్పిన అబ్రహాం ఏం చేసేవాడు? అని చచ్చిపోయేవాడు. దేవుణ్ణి ఎంత ఇష్టపడేవాడంటే అండి, అబ్రహాము ఇస్సాకును కాబట్టి బలిగా ఇచ్చాడేమో, తన్ను తాను బలిగా చేసుకోమంటే చేసుకునేవాడు కాదేమో అని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కానీ దేవుణ్ణి అంతగా ఇష్టపడిన భక్తుడండి. అందుకే ఆయన ఏమంటాడంటే, ఆ దేవుడు ఏమంటాడంటే ఈయన విశ్వాసులకు తండ్రి అన్నాడు. అదేవిధంగా ఆయన ఏమన్నాడంటే విశ్వాసులకు తండ్రిగా చేయడమే కాదు, ఈయన నా స్నేహితుడు అని కూడా అన్నాడు. అంటే అంత గొప్పగా ఆయన జీవితం ఉందండి. అందుకనే మనం 12వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం. దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడ్డాడండి? అబ్రహాముని ఇష్టపడ్డాడు. ఈ భూమి మీద గొప్ప జనాంగంగా ఆయన్ను చేస్తానని మరి చెబుతున్న మాటను చూద్దామండి. 2వ వచనం చూడండి, 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చూడండి, అంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇదిగో కనానుకు వెళ్ళమన్నాడు. ఆయన కనానుకు వెళ్ళిపోయాడు. కనానుకు వెళ్ళిపోయిన తర్వాత 7వ వచనం, అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూడండి, దేవుడు ఏమైనా అబ్రహాముతో నువ్వు నాకు బలిపీఠం కట్టు అన్నాడా? లేదండి, ఆయన అడగలేదు. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు ఈయన? ఒక బలిపీఠాన్ని, ఆ దేవునికి నేను బలిపీఠం కట్టాలి అంటే కృతజ్ఞత అన్నది దేవుడు అడక్కపోయినా ఏం చేస్తున్నాడు ఈయన? చూపించే విధానంలో ఉన్నాడు. అక్కడ కంటిన్యూ చేయండి, అదని అలా కంటిన్యూ చేయండి. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి అని మరి ఇంకో ప్రదేశానికి వెళ్ళాడండి. తూర్పు పడల మధ్యకి వెళ్ళిపోయాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడన్నా దేవుడు ఏమని చెప్పాడా? అయ్యా నా కోసం బలిపీఠం కట్టండి చెప్పలేదైనా. దేవుడు చెప్పలేదండి. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞత చూపించాలి అన్నది ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలండి. దేవుడు అడగడు. దేవుడికి ఏది అవసరం లేదు. అవసరమా ఏదైనా? దేవుడికి అవసరం లేదండి. మనం ఒబీడియంట్గా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? ఆయన పట్ల విధేయత కలిగి ఉన్నాం. ఆయనకు కృతజ్ఞత చూపించాలి అంటే మన జీవిత కాలంలో దేవుని కోసం ఒక గొప్ప కార్యాన్ని చేయాలి. అందుకు దేవుడు ఏం చెప్పుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని చెప్పుకున్నాడని. అంతే కదా. యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అని చెప్పుకున్నాడు? దేవుడు ఈయన దావీదు కుమారుడు అని చెప్పాడు. ఎందుకు? దావీదు చూపిన కృతజ్ఞత. చూడండి, కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఏం చెప్పుకుంటాడు? వారు నా పిల్లలని చెప్పుకుంటాడు. ప్రేమ దేవుని వల్ల అక్కడే ఇంకో వచనం 18వ వచనం చూడండి. 18వ వచనంలో 13వ అధ్యాయం 18లో అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర
సింధూర వృక్ష వనములోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చూడండి, బలిపీఠాలు ఆయన చెప్పకపోయినా కడుతున్నాడు కడుతున్నాడు కడుతున్నాడు. 3 చోట్ల కట్టినట్టుగా అబ్రాహాము కాలంలో చూస్తున్నాం మనం. అబ్రాహాం అట్లాంటి వాడే, ఇస్సాకు అట్లాంటి వాడే, యాకోబు కూడా అలాంటి వాడే అండి. కృతజ్ఞత చూపించే ప్రజలు ప్రేమైన దేవుని వాళ్ళారా. ఎవరిని చూసాం మనం? కృతజ్ఞత చూపిన వారుగా దావీదుని చూసాం, ఒక అబ్రాహాముని చూస్తున్నాం, ఇస్సాకు యాకోబులు కూడా అలాంటి వారే. ఇంకొక కృతజ్ఞత కలిగిన స్త్రీని చూద్దామండి. ఒక స్త్రీని చూద్దాం, కృతజ్ఞత కలిగిన స్త్రీని. మరి వాక్య భాగంలో మనం చదువుకున్నాం. మరి సమూయేలు మొదటి గ్రంథము 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము నీ యొద్ద నిలిచి కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. 24 చదవండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా. ఏమండి, పాలు మాన్పిస్తే ఎలా ఉంటారంట? చిన్నవాళ్ళగా ఉంటారండి. ఏమండి, చిన్న వాళ్ళని ఏమనుకుంటాం మనం? వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళని మన బంధువుల ఇంటికి తీసుకోవడం కూడా కష్టం అనుకుంటాం. ఏమండి, చిన్నవాళ్ళు కదా, వీళ్ళని ఎవరింట్లోనే వదిలేస్తారా? పాలు మాన్పించిన బిడ్డలను ఎవరైనా కానీ ఒక రోజు 2 రోజులు ఎవరి దగ్గరైనా ఉంచగలరా? అమ్మో, వాళ్ళు కూడా కష్టపడతారేమో, వీళ్ళకి మేము లేకుంటే ఎట్లా, మేము వాళ్ళ చూడకపోతే ఎట్లా? ఏమండి, హన్నాకు ఆ ఆలోచన ఉండదంటారా? హన్నాకు ఆలోచన ఉంటుందా ఉండదా? హన్నాకు కూడా ఆలోచనలు ఉంటాయండి. హన్నాకు ఆ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుందమ్మా? దేవుని పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఏం చూపాలి? కృతజ్ఞత. నేను మాట ఇచ్చాను దేవునికి, నా తండ్రికి మాట ఇచ్చాను. ఏమని? పాలు మాన్పించిన వెంటనే ఈ కుమారుడు ఎవరు? సమూయేలు గారు. సమూయేలుని తీసుకొచ్చి ఈ షిలోహు మందిరంలో యాజకుని దగ్గర వదిలేస్తాను అని దేవునికి ఏమిచ్చింది? మాట ఇచ్చింది. ఇచ్చిన మాటను బట్టి ఏం చేస్తున్నామే? నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట నేను తప్పను. నేను ముందు కూడా మందిరానికి వెళ్ళే సమయంలో అనుకుంది, మీరు వెళ్ళండి మందిరానికి, నేను రాను, నేను వస్తాను. ఎలా వస్తాను? నేను ఎలా వస్తానంటే నా కుమారుణ్ణి ఆడే వదిలేసి రావడానికి వస్తాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను, నా దేవునికి ప్రతిష్ఠితుడు ఈ సమూయేలు అని చెప్పి ఆమె ఏమంటుందంటే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు, నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు మనవి దేవుడు విన్నాడు, నాకు అనుగ్రహించాడు. ఏమండి, దేహాలు ఎవరి వలన వస్తాయంట? నీ దేహం దేవుని వలన నీకు అనుగ్రహింపబడి, మీ తల్లి మీ తండ్రి ప్రార్థించగా ఏమండి అది మీకు వచ్చింది ఈ దేహం. వాళ్ళు ప్రార్థించినా ప్రార్థించకపోయినా అని కాదు, దేవుడు ఇస్తేనే నీకు దేహం వస్తుంది. నీకు అనుగ్రహించిన, నీ భార్యకు అనుగ్రహించిన, నీ బిడ్డకు అనుగ్రహించిన, నీ కుమారునికి అనుగ్రహించిన, ఎవరి వల్ల వచ్చాయి దేహాలన్నీ? ఆయన అనుగ్రహిస్తే వచ్చాయి. అంతే కదండి. హవ్వ అంటుంది కదా ఒక మాట, ఏమంటే ఇదో యెహోవా దయ వలన నేను ఒక నరుణ్ణి సంపాదించుకుంటుని. యెహోవా దయ. ఆ దేవునికి ఎలా ఉందంటే, నేను సంపాదించుకున్నాను గనక ఈ బిడ్డను దయచేయమని. కాబట్టి నేను ఆ బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఇది నేను చేసుకున్న ఆయనతో ఒప్పందం. నేనేమని ఒప్పందం చేసుకున్నాను? ఇదో తండ్రి, నీవు నాకు ఆ కుమారుణ్ణి ఇస్తే నేనేమవుతాను? నేను గొడ్రాలు అనే ఆ బాధ నాకేమవుతుంది? వెళ్ళిపోతుంది. నా వైరు ఉంది అక్కడ. నా వైరు ఏమంటుంది? ఇదిగో ఈమె గొడ్రాలు అని నన్ను చిన్న చూపుగా చూస్తుంది. నేను ఎంత మంచిదాన్నో, ఎంత భక్తురాలినో నన్ను నేను నిరూపించుకునేటట్టుగా నన్ను చేస్తున్నావు. కనుక ఏం చేస్తావు? ఈ బిడ్డనిస్తే ఏం చేస్తాను? నేను తిరిగి నీకు ఇస్తాను. తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు నీకు యెహోవాకు ప్రతిష్ఠుడు. దినములన్నిటను వాడు ఈ భూమి మీద ఎన్ని దినాలైతే బ్రతుకుతాడు. ఏమండి, సమూయేలు ఎలా బ్రతికాడు? గొప్ప ప్రవక్త అండి ఆయన, చాలా గొప్ప ప్రవక్త ఆయన. ఏమండి, ఆ ప్రవక్త ఏం చేశాడంటే, ఎందరో అభిషేకించాడైనా.
దావీదుని ఎవరు అభిషేకించారనుకుంటున్నారు? సమూయేలు గారే. సౌలును అభిషేకించాడు, ఈయన్ని దావీదును అభిషేకించాడు. ఏమండి? అదేవిధంగా గ్రంథాలు రాసిన వాడు, గొప్పగా బ్రతికిన వాడండి, ఏ మచ్చ లేకుండా బ్రతికిన వాడు ఎవరంటేనా ఇదిగో సమూయేలు గారు. అంత గొప్పగా బ్రతికాడండి. కనుక ఏం చేశాడు? ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే తన జీవిత కాలంలో ఇల్లు ఎరగని వాడండి సమూయేలు. తన బంధువుల దగ్గరికి వెళ్ళినవాడు కాదు, దేవుని కోసం బ్రతికినవాడు ఆయన. గొప్ప ప్రవక్త. దేవుడు డైరెక్ట్గా సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. మీకు తెలుసు సందర్భం. దావీదు సందర్భంలో కుమారులు వస్తే, యెషై కుమారులు వస్తే ఏలియావుని చూసి ఏమనుకుంటాడు? ఓహో, ఈయనేమో అభిషేకించాలనుకుంటాడు. ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? సమూయేలు ఈయన కాదు. అందరినీ చూశాడు. అంటే దేవుడి నుంచి డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే కృతజ్ఞత కలిగి ఏం చేసింది హన్నా? దేవుని కోసం తన కుమారుణ్ణి సమర్పించి. ఇందాక మరి సహోదరులు మరి ప్రార్థిస్తూ కూడా వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా చాలునా, నా ప్రథమ కుమారుని నీకు ఇచ్చినా చాలునా. ఏమండి? కృతజ్ఞతగా ఏం చేయాలంటే మనం మన బిడ్డలను దేవునికి సమర్పించాలంట పిల్ల. ఏమండి? ఈరోజు అమ్మాయి చక్కని పాట పాడింది, మంచి గాత్రంతో పాట పాడింది. దేవునికి ఏమి ఇవ్వాలి? నీ గాత్రాన్ని ఇవ్వాలి, నీ దేహాన్ని ఇవ్వాలి. ఏమండి? ప్రతి చక్కగా మంచి పేరు తీసుకొచ్చిన D1 రాసింది ఎగ్జామ్, D2 ఎగ్జామ్ కూడా అలాగే రాయాలి. సమయాన్ని ఇవ్వాలి. అర్ధరాత్రి పూటైనా కానీ లేచి చదవాలి బాగా. ఏమండి? మనం కూడా ఏం చేయాలంటే మన కోసం దేవుణ్ణి ఈ కాలంలోనే, ఈ బ్రతుకున్న కాలంలోనే దేవుణ్ణి ఏం చేయాలండి? సంతోషపరచాలండి. ఏమండి? ఒక హన్నా సంతోషపరిచింది, ఒక అబ్రహాం సంతోషపరిచాడు, ఒక యేసుక్రీస్తు సంతోషపరిచాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ మాటలో ఆయన సువార్త చేసే సమయంలో ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. చూడండి ఆయన ఏమంటున్నాడు? ప్రేమించేవాడు నాకు పాత్రుడు అంటున్నాడా? ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని ప్రేమించేవాడు. మనుషులందరూ ఏమనుకుంటారు? మనుషులందరూ ఏమంటారు? క్రైస్తవులు అంటే అందరినీ ప్రేమించే వాళ్ళండి, వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి. ఏమండి? మాకు తల్లి అంటే చాలా ఇష్టం అండి. అవునండి, చాలా ఇష్టమండి, చాలా ఇష్టమండి. మా తండ్రి అంటే ఇష్టమండి. అవునండి, చాలా ఇష్టమండి. నాకు అన్న అంటే ఇష్టమండి, తల్లి అంటే ఇష్టమండి, చెల్లి అంటే ఇష్టమండి, ఉద్యోగం అంటే ఇష్టమండి. ఇలా మాట్లాడుకుంటూ అంటారు. కానీ యేసుక్రీస్తుల వారే మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇదిగోండి అక్కడ అంటున్నాడు ఆయన పైన, ఇంకా ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని. దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులకు విరోధులు అయ్యేంతగా అవుతారంట. ఏమండి? దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంట? దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాలంట పిల్లరా. అందుకే కింద మాట్లాడుతున్నాడు ఆయన, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రులగుదురు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నాకు పాత్రుడు ఎప్పుడవుతాడు? నా లోకానికి ఎప్పుడు వస్తాడు? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఏమండి, ఈ రాజ్యంలోకి రండి అని ఎప్పుడు అంటాడు ఆయన? తల్లిని ప్రేమిస్తే అంట, తల్లి కన్నా, తండ్రి కన్నా, కుమార్తె కన్నా, ఏమండి, కుమారుని కన్నా, బంధువుల కన్నా, అంటే ఈ లోకంలో దేనికన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలండి. ఒకనాడు తిండిని ప్రేమించారు, దేహాన్ని ప్రేమించారు, శరీరాన్ని ప్రేమించారు. ఆ శరీరాన్ని ప్రేమించిన వాళ్ళని దేవుడు ఏమన్నాడు? వ్యభిచారులు. ఏమండి? శరీరాన్ని ప్రేమించి, దేహాన్ని ప్రేమించి, తిండిని ప్రేమిస్తే ఏశావుని ఏమంటున్నాడు? వ్యభిచారి. ఈరోజు నువ్వు నేను ఏది ప్రేమించినా ఈ భూమి మీద దేవుని కన్నా మనం కూడా ఏమైపోతాం? వ్యభిచారులం అయిపోతాం. నీ దేహాన్ని ఇచ్చిండేది నన్ను ప్రేమించడానికి, నాకన్నా దేన్ని ఎక్కువ ప్రేమించినా నువ్వు ఏమవుతావు? వ్యభిచారి అయిపోతావు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలండి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు? ఇదే ఎక్కువైపోయింది మనుషులకి. లోకంలో ఉన్నవే ఎక్కువైపోయింది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్ర ప్రేమ, వస్తువుల మీద ప్రేమ, బట్టల మీద ప్రేమ, వీటిని ప్రేమించుకుంటూ దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి పక్కకు పెడుతున్నారు. దేవుడైతే వాళ్ళందరినీ వ్యభిచారులనే అంటున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళ
కనుక దేవునికి మనం కృతజ్ఞత చూపాలి, దేవుని ఎడల కృతజ్ఞత చూపాలి మనం. ఏమండి, అలా చూపిస్తేనే దేవుడు ఏం చేస్తాడు? ఆ మనుషులకు పరలోకాన్ని ఇస్తాడు. దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదని, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమ దేవుని వల్ల ఒక 2 రిఫరెన్స్ ముగిస్తాను నేను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూడండి, ప్రేమించిన వారికి ఏమి ఇస్తున్నాడు? ఆయన పని ఇస్తున్నాడండి. చాలాసార్లు ఈ సందర్భాల్లో చూశారు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఏమండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో మీకు కనిపిస్తుంది. పేతురును మాట్లాడతాడు ఆయన. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఏమంటాడు ఆయన? అయితే నా గొర్రె పిల్లలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము. ఏమండి, అయితే నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? రెండోసారి అడుగుతాడు. రెండోసారి అడిగితే ఏమంటాడు? అయితే నా గొర్రె పిల్లలను కాయుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలకు మేపుము. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఎవరినైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడో వారికి ఏమి ఇస్తాడంటే దేవుడు వాక్యాన్ని ఇస్తాడంట పిల్లలు. ఏమండి, ఎవరైతే మిమ్మల్ని చదవమంటున్నామో, వాక్యాలు నేర్చుకోమంటున్నామో, ఎందుకోసం తెలుసిన? మీరు అత్యధికంగా దేవుని చేత ప్రేమించబడతారు. ఏమండి, సంఘం చిన్నగా ఉన్న అనేక మంది లెక్చరర్లు, సంఘం చిన్నగా ఉన్న అనేక ప్రాంతాల్లో దేవుని సేవ. రాబోయే కాలంలో ఏమండి, నా జీవిత కాలంలో నేను అనుకుంటున్నాను, కనీసం 10 గ్రామాల్లో అయినా కానీ సువార్త కార్యక్రమాలు నిర్విరామంగా చేసే సంఘంగా మేము ఉండాలి. ఏమండి, ఒక 10 గ్రామాలైనా కనీసం మనం చేయాలి. రాబోయే కాలంలో 20-30 గ్రామాల్లో సేవ జరగాలి. నిరంతరంగా సేవ చేయాలి. ఏమిది? దేవుని సేవ. దేవుడు తాను ప్రేమించిన వారికి ఇస్తాడంటండి. దేవుని పిల్లలను పెంచడం, దేవుని పిల్లలకు వాక్యాన్ని బోధించడం. ఏమది? దేవుని ప్రేమ. దేవుడు తన పట్ల తన కృతజ్ఞత కలిగిన వారికి దేవుడిచ్చే పని దేవుని పని. అదేవిధంగా ప్రేమైన దేవుని వారలారా, ఇంకొక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12లో ఏమండి, ఈ దేవుని పని చేసే వాళ్ళకండి అనేకమైన కష్టాలు వస్తాయండి, అనేకమైన శ్రమలు వస్తాయండి, అనేకమైన శోధనలు వస్తాయండి. ఏ విధము చేతనైనా ఆ పనిలో నుంచి తప్పించాలని అపవాది వేసే పన్నాగాలు. ఏమండి, నీకు ఏదో ఒక ఆలోచన చెప్పి సంఘానికి దూరం చేసి తిండి కోసం పంపించింది. ఒకనాడు ఏషావును వశపరుచుకుంది. అది ఏ విధము చేతనైనా పని నుంచి దూరం చేస్తుంది. దాన్ని మాట్లాడుతున్నాడు 12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన, ప్రేమించిన వారికి దేవుడు చేసిన వాగ్దానం. ప్రేమ దేవుని వల్ల తన్ను ప్రేమించిన వారికి. ఏమండి, ఒకప్పుడు అన్నాం కదా, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలని. అలా ప్రేమించిన వారికి దేవుడు ఏమిస్తాడు? పరలోకంలో జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, నన్ను ప్రేమించమంటున్నాడే, ఇన్ని చేయమంటున్నాడే, దేవుడు నాకేమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. కనుక మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. అందరి పట్ల బాధ్యత కలిగి ఉండాలండి. ఏమంటే దేవుడు ప్రేమించమన్నాడు. ఆ ప్రేమలోనే భార్య పట్ల ఏముంది? బాధ్యత. బాధ్యత లేకుండా ఎలా ప్రేమిస్తామండి భార్యని? బాధ్యతలు కలిగి ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. యజమానుడు ఎప్పుడు కుటుంబానికి బాధ్యత కలిగి ఉండాలి, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, వాళ్ళ ఆహారం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, వాళ్ళకి అన్ని అందించాలి. అందించి కూడా ఏం చెప్పాలి? ఇవన్నీ అందించిన వాడు నేను కాదు, దేవుడు అని చెప్పాలి వాళ్ళు. ఏమండి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడవకూడదు. అపవాది ఏ విధము చేతనైనా నిన్నేం చేస్తాడు? దూరం చేస్తాడు. అపవాదికి మనం చిక్కకూడదు. ప్రేమైన దేవుని వల్ల సహించాలి. శోధనను ఏం చేయాలంట? సహించాలి. అలా సహించిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళే ధన్యులు. చూడండి, ఫస్ట్ మాట అది చెప్పండి, శోధనను సహించువాడు ధన్యుడు. ఏమండి, ఒక మాట కాదండి. ఈరోజు క్రైస్తవులు ఏమంటున్నారు? వాళ్ళు చీదరించుకుంటున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, అంటే కాలుతో తంతున్నారండి. అప్పుడు తన్నినప్పుడు వెంటనే వాళ్ళు ఆ పని మానేయాలా, లేకపోతే నా దేవుణ్ణి మానేయాలా? చెప్పండి, ఆలోచించండి బాగా. దానిని సహించాలి. ఏమంటాం మనం? వాక్యానికి వెళ్ళే ముందు కూడా ఏమంటాం అంటే, నన్ను నేను ఏం చేసుకున్నాను? ఒక మంచి మాట ఉంటుందండి. నన్ను నేను ఏం చేసుకున్నానంట? సహించుకునే మాట ఉంటుంది. అంటే నేను కాదు అనుకోవాలి. ఏమండి, ఇక్కడ ఉన్నవాడు లోకంలో ఉంటే ఏం చేస్తాం? ఒక పనిలో మనకు గౌరవం రావాలి, మన అందరూ అభినందించాలి, మనం మెచ్చుకోవాలని లోకంలో కోరుకుంటాం. కానీ దేవుని పనులు అలా కోరుకోవచ్చా? కోరుకోకూడదు పిల్లరా. దేవుడు ఏదో ఇచ్చింటాడు, మనం ఏది కోరుకోం.
కోరుకోకూడదు. మనం ఏం చేసుకోవాలంటే మనం ఉపేక్షించుకొని, అదండి పదం, మనల్ని మనం ఏం చేసుకోవాలా? ఉపేక్షించుకోవాలి. ఏమండి, మనం ఇక్కడ ఉన్నామా? మనం కాదండి ఇక్కడ ఉన్నది, నేను కాదనుకోవాలి. ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇంకోటి వచ్చినా వాటన్నిటిని సహించుకోవాలి. అలా సహించుకుంటే ఏమొస్తుందంట? పరలోకం దక్కుతుందండి. దేవుడు మన కోసం చాలా గొప్పవి సిద్ధపరిచాడు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఆయన చాలా సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన వాటి కోసం మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు వాటి కోసం ఏం చేయాలి? ఆశపడాలి, ఆరాటపడాలి, సంపాదించుకోవాలి వాటిని. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, చూడండి దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అంటున్నాడు. అదే ప్రేమిస్తే ఏమిస్తావు? అంతే కదా మనం అడిగేది. నన్ను ప్రేమిస్తా అంటున్నావు, నా కోసం ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆ కొండ మీద ఉన్న కోతిని ఇస్తావా? ఏమండి, ఇదే కదా అది మాట్లాడేది. మనుషులైతే నాకు ఏదైనా ఒక నెక్లెస్ తెచ్చిస్తావా, బట్టలు ఇస్తావా? కానీ దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి ఇస్తాడంట? తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ వలన బయలుపరిచాడండి. దేవుని సంఘానికి బయలుపరిచాడు. ఏమని? ఆయన ఆత్మ వలన దేవుడు నీకు రాబోయే కాలంలో పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు, శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తుల వారు అంతగా శ్రమపడ్డానికి కారణమేమి? ఆ పరలోకమే. భక్తులు శ్రమపడ్డానికి కారణమేమి? పరలోకమే. అబ్రహాము శ్రమపడ్డానికి కారణమేమి? ఆ పరలోకమే. దావీదు శ్రమపడ్డానికి కారణమేమి? పరలోకమే. ఏమండి, అంత కూర్చాల్సిన పని ఉందా చెప్పండి? దావీదుకి అవకాశం కదా, నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడని చెప్తున్నాడు ఆయన. వచ్చింది నేను అనుభవించడం లేదు. ఏమండి, ఈరోజు మనకు ఉద్యోగం ఇస్తే మనం ఏమనుకుంటాం? ఇది నా కష్టాల వల్లనే వచ్చింది కానీ దేవుని వలన కాదనుకుంటాం. కానీ ప్రియులారా, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని అది కష్టమే కావచ్చు. నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఇవ్వకపోతే నీకు ఆరోగ్యం ఉండదు. దేవుడు ఇవ్వకపోతే నీకు బిడ్డలు ఉండరు. దేవుడు ఇవ్వకపోతే నువ్వు పీజీ కోర్సులు చదవలేవు, బీఈడీలు చదవలేవు, డిగ్రీను చదవలేవు. నీకన్నా గొప్ప వాళ్ళు ఎంతోమంది భూమి మీద తుడిచిపెట్టుకుని పోయారు. కనుక అన్నీ ఇచ్చిన దేవుని పట్ల ఎలా ఉండాలంటే మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని కోసం మన జీవిత కాలంలో ఒక దావీదు చేసినట్టుగా, ఒక అబ్రహాము చేసినట్టుగా మనం కూడా చేయాలి. నేను కూడా చేయాలి. ఎందుకు చేయాలంటే నాకు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞత నేను చూపించాలి. నా తండ్రికి నేను కృతజ్ఞత చూపించాలి. గొప్ప కార్యం చేయాలి. ఎంత గొప్ప కార్యం చేసినా అది చాలా చిన్నదే. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన్ని మనం సంతోషపెట్టాలి. ఆయన హృదయాన్ని సంతోషపెట్టాలి. మనకు బ్రతుకునిచ్చినందుకు దేవుడు ఆనందపడాలి. అలాంటి మనం సంతోషపెడితే అప్పుడు దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారం. అలా కాకుండా దేవుని అన్నీ వాడుకొని దేవుణ్ణంతా అనుభవించి ఏమండి దేవుని ఎడల ఏమీ చేయకుండా ఈ భూమి మీద మనం ముగించాము మన కాలాన్ని అంటే దేవుని పట్ల కృతజ్ఞత లేని వారమే అవుతాం. కనుక దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన అలా కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు చేసిన వాగ్దానం జీవ కిరీటం. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందామని. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన తండ్రి, లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి మీ గొప్పదైన మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ పిల్లలుగానైనా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలని, మనుషులందరి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని తండ్రి మీ భక్తుడైన పౌలు ద్వారా తండ్రి ఎన్నో మంచి మాటలను తండ్రి మా కోసం రాయించారు తండ్రి. భక్తులంతా అలాగే ఉన్నారు. మేము కూడా తండ్రి మా జీవిత కాలంలో భక్తి చేస్తున్న మేము తండ్రి మరి చివరి వరకు నమ్మకంగా జీవిస్తూ మీ ఎడల కృతజ్ఞత చూపించేవారుగా ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి మరి సంఘానికి చేరి వచ్చిన ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను
వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. రాబోయే కాలంలో తండ్రి మీ మనసిరిగిన వారుగా నేను మిమ్మల్ని సంతోషపెట్టి మంచి పిల్లలుగా ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.